మనం నర్సరీ నుంచి ఎలాంటి మొక్కలు తేవాలి, ఎలా రీపాట్ చేయాలి, మనం నర్సరీ నుంచి మొక్కలు తెచ్చేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాలు ఏంటంటే, మొదటిదొచ్చేసి మనం మొక్కలు తెచ్చేటప్పుడు మన గార్డెన్లో సర్వైవ్ అవుతాయా అవ్వవా అనేది చూసుకోవాలి. అలానే హెల్దీగా ఉన్న ప్లాంట్ మాత్రమే తీసుకోవాలండి. నర్సరీ వాళ్ళు ఏమంటారంటే, ఎల్లో ఉన్నా, బ్రౌన్గా లీవ్స్ ఉన్నా, లేదా డైబ్యాక్ ఉన్నా, లేదా ఇంకేమైనా డిసీజెస్ ఉన్నా కూడా ఇది బ్రతుకుతుంది మేడం, తీసుకెళ్ళండి అని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి మొక్కలు అస్సలు కొనొద్దండి, ఎందుకంటే అవి చనిపోతాయండి. ప్లాంట్ అనేది మీకు పచ్చగా ఉంటేనే తీసుకోండి, లేకపోతే అస్సలు తీసుకోవద్దు. ఇంకొక విషయం అండి, మీరు ప్లాంట్ తెచ్చేటప్పుడు ఎలాంటి పురుగులు లేకుండా చూసుకోవాలి. అంటే స్నేల్స్, మిల్లీబగ్స్, అలానే రూట్కి నిమిటోడ్స్ లేకుండా సెలెక్ట్ చేసుకోండి. అలానే మొక్క యొక్క ఏజ్, సైజు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొక్క కొనబోయే ముందు పాలీ బ్యాగ్ నుంచి రూట్స్ అనేవి బయటికి రాకుండా చూసుకోండి. బయటికి వచ్చాయి అనుకోండి, పాలీ బ్యాగ్ ఓపెన్ చేసేటప్పుడు మనకి రూట్స్ అనేవి తెగిపోవడం, కట్ అయిపోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇందులో స్పెషల్గా రోజెస్కి చెక్ చేసుకోండి, ఎందుకంటే రోజ్ అనేది తొందరగా పాడైపోతుంది, చనిపోతుంది. కొన్ని ప్లాంట్స్ ఉంటాయండి, మందారాలు కానివ్వండి, లేదా ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, బోగన్ విల్లా, ఇలాంటి ప్లాంట్స్లలో బయటికి వచ్చినా కూడా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదండి, తీసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే, మీరు ఏదైతే ప్లాంట్ సెలెక్ట్ చేస్తున్నారో ఆ ప్లాంట్ గ్రాఫ్టెడ్ ప్లాంట్ మాత్రమే తీసుకోవాలండి. అందులో మీరు మదర్ ప్లాంట్ తీసుకున్నారనుకోండి ఇంకా మంచిది. మదర్ ప్లాంట్ లేదు, మీరు మొక్క కొనాలి అనుకుంటే, మీరు ఏదైతే ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ప్లాంట్ యొక్క స్టెమ్ అనేది లావుగా ఉండాలి, దాని ఏజ్ కూడా పెద్దగా ఉండాలండి, అంటే పెద్ద సైజ్ ఉండాలి. మీరు చిన్న మొక్క తీసుకొని దాని స్టెమ్ అనేది చిన్నగా ఉంటే మొక్క అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం వెళ్ళే నర్సరీ నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అదేంటండి, అది మన ఇల్లు కాదు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ మొక్కలు అనేవి మన ఇంట్లోకి వస్తాయి, మన మొక్కలతో పాటు ఆ మొక్కల్ని కూడా మనం పెంచుతాము. నీట్గా లేని నర్సరీకి వెళ్ళి బురదలో మనం పెట్టిన ప్లాంట్స్ తీసుకొస్తే మన కంటికి కనిపించని వైరస్, అలానే బ్యాక్టీరియా కూడా ఉంటాయండి. అయితే మనకు కనిపించవు కాబట్టి ఈ మొక్కలు బ్రతకడమేమో కానీ మన ఇంట్లో ఉన్న మొక్కలు చనిపోయే అవకాశం మాత్రం ఉంటుంది. అందుకే మీరు నర్సరీకి వెళ్ళేటప్పుడు నీట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలానే మీరు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టు మీరు చూసుకోండి, ఎందుకంటే మీరు మొక్కలు సెలెక్ట్ చేసేటప్పుడు మొక్క అనేది హెల్దీగా ఉందా లేదా అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువ సమయం ఉన్నప్పుడే మీరు నర్సరీకి వెళ్ళి ప్రశాంతంగా మొక్కలు తీసుకురండి. అయితే నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు వెంటనే రీపాట్ చేయాలా వద్దా అనేది చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నర్సరీలో ఉన్న వాతావరణం అనేది వేరుగా ఉంటుంది, మన ఇంటి వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే మొక్కలకి మొక్కలు కలిపి అన్నీ ఒకే చోట పెడతారు. అలానే వాళ్ళు చేసే వాటరింగ్ కూడా ఒక కాలువలాగా, అంటే మడిలాగా చేసి అన్ని మొక్కలు ఒకే దగ్గర పెట్టేసి వాళ్ళు వాటర్ చేస్తారండి. దాని వలన హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మొక్కలకి, అది చాలా మంచిది. మనం మొక్కను తీసుకొచ్చాక పైనుంచి వాటర్ చేస్తాం, దాని వలన ఏమవుతుందంటే ఆ పాలీబ్యాగ్కి హోల్స్ ఎక్కువగా ఉంటాయి, రూట్స్ వరకు వాటర్ అనేవి పోవండి, ఆ హోల్స్ నుంచి బయటికి వచ్చేస్తుంది, అలా కూడా మొక్కలు చనిపోతాయి. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అలానే ఒకవేళ మీరు ఇలా వాటర్ చేస్తే దాని రూట్స్కి అందట్లేవు అనుకుంటే ఒక ప్లేట్ తీసుకోండి, ఆ ప్లేట్లో మీరు వాటర్ పోసేసి ఆ పాలీ బ్యాగ్ని అందులో ఉంచేయండి. అలా మీరు వాటర్ చేసినా కూడా ప్లాంట్ బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు ప్లాంట్ అనేది నర్సరీ నుంచి తీసుకురండి. అసలు ఎన్ని రోజులకి రీపాట్ చేయాలి అని మనం అందరం ఆలోచిస్తూ ఉంటాం కదండి. వారం నుంచి 15 రోజుల లోపు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు అండి. ఇప్పుడే చెప్పాను మీకు, నర్సరీ వాతావరణం వేరుగా ఉంటుంది, ఇంటి వాతావరణం వేరుగా ఉంటుంది. అదే మనం 15 రోజుల లోపు అది మన ఇంటి వాతావరణానికి అలవాటు అయిపోతుంది. అప్పుడు మనం మొక్కని రీపాట్ చేసామనుకోండి, అది బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి మీకు, మీరు ఎవరైనా ఇంటికి తీసుకురాగానే మీరు మొక్కని రీపాట్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అయితే మనం 15 రోజుల వరకు మనం ఇంట్లోనే పెడతాం కదండి ప్లాంట్. అయితే 15 రోజులు కూడా మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేవి ప్లాంట్కి ఇస్తూ ఉండాలి. కొంచెం కొంచెంగా ఎందుకు, ఒకేసారి ఇవ్వచ్చు కదా అనేసి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అవునండి, ఒకేసారి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మనం తెచ్చే కొన్ని ప్లాంట్లలో మనకి పూనా నుంచి ప్లాంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ
పూనా నుంచి వచ్చే ప్లాంట్స్లలో మనకి రెడ్ సాయిల్ అనేది ఉంటుంది. రెడ్ సాయిల్ అనేది చాలా మంచిది కదా అని మీకు డౌట్ రావచ్చు. రెడ్ సాయిల్ మంచిదే అండి, నేను కాదనట్లేదు. బట్ రెడ్ సాయిల్లో మనకి బంక మట్టి అనేది వస్తుందండి. అది స్పెషల్గా పూనా నుంచి వచ్చే సాయిల్లోనే బంక మట్టి వస్తుంది. బంక మట్టిలో ఏంటంటే మీరు వాటర్ అనేవి ఒకేసారి ఇచ్చారనుకోండి, అవి రూట్స్కి అందవు. అప్పుడు మీ ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు కొంచెం కొంచెంగా వాటర్ ఇవ్వండి. అయితే మనకి ఇక్కడ కొన్ని నర్సరీలలో మనకి ఇక్కడ ప్లాంట్స్ చేస్తున్నారు. ఆ ప్లాంట్స్ మనం తీసుకుంటే మీరు ఒకేసారి ఇచ్చినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్లాంట్కి వాటర్ అనేది సరిగ్గా అందకపోవడం వలన మనకి ఏమవుతుందంటే ప్లాంట్ నుంచి లీవ్స్ అనేవి రాలిపోతాయి. అలానే ప్లాంట్ కూడా డ్రై అయిపోయే ప్రాబ్లమ్స్ చాలా వస్తాయండి. మొక్కని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక మిస్టేక్స్ వేస్తారండి. ఒక్క స్టెమ్ ఉన్న ప్లాంట్నే సెలెక్ట్ చేస్తారు. అసలు ఎప్పుడూ చేయకూడదండి. ఒక స్టెమ్ ఉన్నది తీసుకుంటే మీకు ఫర్దర్గా అది పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఫ్లవరింగ్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఫ్రూట్స్ తక్కువగా వస్తాయి. అదే మీరు ఒకటి కంటే ఎక్కువగా అంటే ఒక 3-4 స్టెమ్స్ ఉన్నవి తీసుకోండి. దానివల్ల ఏంటంటే ఫర్దర్గా మీరు వాటిని కట్ చేశారనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ కొత్త బ్రాంచెస్ వస్తాయి. అక్కడ నుంచి మీకు పువ్వులు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి ఎక్కువగా వస్తాయి. ఇలాంటి ప్లాంట్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నర్సరీ నుంచి ఎలాంటి మొక్కలు తేవాలో తెలుసుకున్నామండి. కానీ ఇక్కడ అందరికీ అర్థం కాని ఒక విషయం అండి. ఆ విషయం తెలుసుకోబోయే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 97% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. రీపోర్ట్ చేసేటప్పుడు మొక్కకు ఉన్న సాయిల్ అనేది తీసేయాలా వద్దా అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. ఈరోజు మీ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తాను. అయితే మనం మాట్లాడుకున్నాము కొన్ని మొక్కలకి పూనా సాయిల్ వస్తుంది, రెడ్ సాయిల్ వస్తుంది అనేసి. అయితే మనం రెడీ చేసుకున్న సాయిల్ ఏదైతే ఉంటుందో అది వెల్ డ్రైన్గా చాలా రిచ్గా ఉంటుంది. మనం వాటర్ పోయగానే అది వెల్ డ్రైన్ అయిపోతుందండి. ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ లోకల్ నర్సరీలలో కూడా మనకి ప్లాంట్స్ అనేవి రెడీ అవుతాయి. ఆ ప్లాంట్స్కి యొక్క సాయిల్ అనేది కొంచెం శాండీ సాయిల్గా ఉంటుందండి. దాని సాయిల్ మనం ఒక 30% తీస్తే సరిపోతుంది. రూట్స్ అనేవి కొంచెం బయటికి కనిపించాలి. మరి పూనా సాయిల్ అయితే ఎలా అని మనం అందరం ఆలోచిస్తూ ఉంటాము. పూనా సాయిల్ని మనము దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేయాలంటే చేతులతో చేసి దాని రూట్స్ అనేవి మనము కట్ చేయడం అలా చేయకూడదు. ఒక బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో ఆ రూట్ బౌల్ని మీరు డిప్ చేయండి. అప్పుడు సాయిల్ అనేది కొంచెం లూజ్గా అయిపోతుంది. లూజ్గా అయ్యాక మీరు దాన్ని 50-60% దాని సాయిల్ని తీసేయండి. రూట్స్ని బయటికి కనిపించాలండి. రూట్స్ అనేవి బయటికి కనిపించాలి. అప్పుడు మీరు ఏదైతే రెడీ చేసుకున్నారో సాయిల్, ఆ సాయిల్లో రీపాట్ చేసుకోండి. అప్పుడు ప్లాంట్ అనేది మనకి చాలా హెల్దీగా గ్రో అవుతుంది, గ్రీన్గా కూడా అవుతుంది. దానికి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీకు ఒకవేళ కొంచెమన్నా డౌట్ ఉంది మొక్క బతకదేమో సాయిల్ తీస్తే అనేసి, అయితే మీరు ఎలా అయితే పాలీ బ్యాగ్ నుంచి తీస్తారో అలానే మీరు రీపాట్ చేయండి. ఇవన్నీ బాగానే తెలుసుకున్నాం. మీకు ఇంతవరకు మీకు ఈ టాపిక్ అర్థమైందనే అనుకుంటున్నాను. కానీ ఇక్కడ ఏం చేస్తారు అంటే చిన్న మొక్కను తీసుకొచ్చి పెద్ద పాట్లో రీపాట్ చేస్తారండి. దాని వలన మొక్కలు అనేవి దాదాపుగా చనిపోతాయి. ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ప్లాంట్ చిన్నగా ఉంటుంది, దాని సాయిల్ ఎక్కువగా ఉంటుంది. అలానే సాయిల్ ఎక్కువగా ఉండడం వల్ల వాటరింగ్ కూడా మనం ఎక్కువగా చేస్తాము. దాని వలన మనకు ఆ చిన్న ప్లాంట్కి రూట్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. అప్పుడు వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లాంట్ యొక్క రూట్స్ అనేవి పాడైపోతాయి. అలానే డైబ్యాక్ వస్తుంది. మీకు రూట్కి ఫంగస్ వచ్చి మొక్కలు అనేవి చనిపోయే అవకాశం ఉంటుంది. మీరు ప్లాంట్ ఎంతైతే సైజ్ తీసుకొస్తున్నారో దాని ప్రకారమే పార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా నేను కొన్ని విషయాలని ఎక్స్పీరియన్స్ చేశాను. అలానే కొన్ని తప్పులు కూడా చేశానండి. ఇలా మీరు ఎవరు చేయకూడదనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా టాపిక్ మిస్ అయింది అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. మనం నర్సరీ నుంచి తెచ్చాక కొన్ని ప్లాంట్స్లలో నెట్ పాట్ వస్తుందండి. నెట్ పాట్ ఎలా తీయాలా వద్దా అనేది పక్కన వీడియో ఉందండి, అది ఒక్కసారి చూడండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.